మాట్లాడారు, అడవుల్లో అరణ్యంలో వెళ్తూ మాట్లాడారు, ఆయన దోణను ఉపయోగించుకొని మాట్లాడారు. ఆయనకి అనేకమైనటువంటి చిన్న చిన్న వాటిని ఉపయోగించుకొని, మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యొక్క ప్రదేశానికి వస్తూ, అంటే దేవునికి ఉపయోగపడుతున్నటువంటి వాటన్నిటినీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నామా ఒకసారి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకోవాలి. ఖచ్చితంగా మన జీవితాలు దేవునికి అసలు ఉపయోగపడుతున్నాయా లేదా, దేవుని మనము ఇతరులకు చెప్పేవారిలో కానీ, లేకుంటే దేవుని ఇతరులకు పరిచయం చేసే విషయంలో కానీ, మన జీవితంలో కానీ దేవునికి మనం ఎక్కడైనా ఉపయోగపడుతున్నామా లేదా. మనందరికీ తెలుసు, పేతురు గారి యొక్క చిన్న దోణెలో దేవుడు ఫస్ట్ టైం కూర్చొని నీ దోణి నాకు ఇస్తావా అని అడిగినప్పుడు పేతురు గారు దోణిను ఇచ్చారు. చక్కగా దేవుడు అక్కడ కూర్చొని బోధ చేశారు. అలాగే అరణ్యంలో బోధించారు, గాడిద పిల్లని ఎక్కినప్పుడు వెళ్తూ బోధించారు. అనేక చోట్ల అనేక రకాలైనటువంటివి ఈ లోకంలో ఆయన కొరకు ఉపయోగపడ్డాయి. మరి మనం కూడా దేవునికి ఉపయోగపడే వారిలో ఉంటున్నామా లేదా అనేది ఫస్ట్ మనం పరిశీలించుకోవాలి. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూసుకోగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం మనందరం చూసుకోగలిగితే, అక్కడ ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ఈ భాగం మనకి ఒక లైన్లోనే ఎన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు నేర్పించడానికి ఆశపడుతున్నారో చూడండి ఒకసారి. కుష్ఠరోగి మనందరికీ తెలుసు, ఆ దినాలలో కుష్ఠరోగం వచ్చిన వారిని దగ్గరికి రానివ్వరు. మనుషుల నుంచి దూరపరిచేటటువంటి ఆ యొక్క జబ్బు, మనుషులతో పాటు కలిసి ఉండలేనటువంటి, కుటుంబంతో కలిసి ఉండలేనటువంటి పరిస్థితి మనం కూడా కరోనా సమయంలో ఎదుర్కొన్నాము. భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి ఆ యొక్క కుష్ఠరోగికి. అయితే ఆ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, మొట్టమొదటగా మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు రావడము అంటే ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి మనము రావాలి. మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రభువు సన్నిధిలో ఉండటం మనం ముందుగా నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, మీరు కుష్ఠరోగం వచ్చిన వారి గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలాసార్లు మనం చదువుకున్న విషయాలను బట్టి కానీ, లేకుంటే మనకి పాతగా చెప్పిన వారిని బట్టి కూడా చూస్తే వారి కాళ్ళు చేతులు అంతగా బాగుండవు. కానీ ఇక్కడ అంటే వారు అంతగా మనకులాగా పర్ఫెక్ట్గా ఉండవు కాళ్ళు చేతులు. అయినప్పటికీ కూడాను ఈ కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. మోకాళ్ళుని ఏమడుగుతున్నారంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడుగుతున్నారు. ఈ ప్రార్థన మనం చేయగలిగే వారిగా ఈరోజు ఉంటున్నామా లేదనేదే ఈ దినం దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న కదా. చూడండి, ఆ కుష్ఠరోగికి మోకాలు సరిగ్గా లేకపోయి ఉండుండొచ్చు, మనకి ఆ వచ్చిన వ్యాధిని బట్టి చాలా కొంచెం భయంకరమైన పరిస్థితిలో ఉండుండొచ్చు, నొప్పులతో ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడాను దేవుని సన్నిధికి వచ్చడమే కాకుండా మోకాల మీద కూర్చొని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది కూడా ఏమంటున్నారు అంటే, నీకిష్టమైతే హల్లెలూయా హల్లెలూయా. మనం ఈ దినము మనం కూడాను, అయ్యా నీకిష్టమైతే నా జీవితంలో ఈ కార్యం చెయ్యి, నీకిష్టమైతే నన్ను ఇక్కడ నిలబెట్టుకో, నీకిష్టమైతే నాకు కావలసినటువంటివి మనం అడిగేవి నార్మల్గా ఏదో ఒకటి అడగకుండా దేవునికి నీకిష్టమైతే అని కనుక మనం అడగగలిగితే దేవుడు మన అందరి జీవితాల్లో కూడా అద్భుతం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూసారా, వెంటనే అక్కడ 41వ వచనంలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, అలా అడిగిన విధానము దేవునికి ఎంతగానో నచ్చింది. కొంతమంది, నేను ఇంతకుముందు మనం సంఘంలో కూడా మాట్లాడుకున్నాము, బైబిల్ గ్రంథంలో కొంతమంది అడిగే విధానము బాగోలేదు, దేవుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పలేదు. శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయనను శోధించడానికి వచ్చేసేసి ఒక సూచిక క్రియ చేస్తే నేను మీ గురించి నమ్మాలనుకుంటున్నాము, లేకపోతే అసలు విశ్రాంతి దినం ఇలా ఎందుకు చేస్తున్నావు, లేకపోతే అసలు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి ఏంటి ప్రశ్నలు అని, ఇలా కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. వ్యతిరేకంగా దేవునికి వెళ్ళిన వారితోటి దేవుడు ఎప్పుడూ కూడా వారికి సమాధానం చెప్పలేదు.
చూడు, బాప్తీసం ఇచ్చి యోహాన్ గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట. ఒక దినం ఏమని అడుగుతూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, బాప్తీసం ఇచ్చి యోహాన్ని మీరు నమ్ముచున్నారా అని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహానుని వాళ్ళు నమ్మటం లేదు, తీసుకోవటం లేదు కూడా బాప్తీసాన్ని. ఇప్పుడు మేము బాప్తీసం ఇచ్చి యోహాను నమ్మట్లేదు అంటే అక్కడ జనులు చాలా మంది వాళ్ళు బాప్తీసం ఇచ్చి యోహాను నమ్ముతున్నారు. ఇప్పుడు జనులకి కోపం వచ్చేసిద్దేమో, జనులు కొడతారేమో చెప్పేసేసి ఏమో మేము సమాధానం చెప్పము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారికి అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మీరు కూడా విశ్రాంతి దినం నేను ఎందుకు స్వస్థపరుస్తున్నాననే దానికి ఆన్సర్ నేను కూడా మీకు చెప్పను. విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేశాడు, మనుషుల కొరకే ఏర్పాటు చేశాడు. మీరు విశ్రాంతి దినంలో మీ పనులు మీరు బాగానే చేసుకుంటున్నారు కదా అని అక్కడ చాలా యేసుక్రీస్తు ప్రభువారు రివర్స్ క్వశ్చన్స్ వేస్తారు. నువ్వు శోధించడానికి వస్తే అలాగే వస్తాయి అన్నమాట ఆన్సర్స్ కూడాను. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో వస్తే దేవుని యొక్క కార్యాలు అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం. అలా కాకుండా ఆయనను శోధించడానికి, ఆయనను ఇబ్బంది పెట్టడానికి వేసే ప్రశ్నలకు దేవుని దగ్గర నుంచి ఆన్సర్ మనము పొందుకోలేం సరికదా. మన యొక్క విశ్వాసంలో కూడాను దేవుని దగ్గర మనం తక్కువైపోతాం. కాబట్టి చాలా మంది ఏదో వీళ్ళని శోధించేద్దాము, లేకపోతే వీళ్ళని ఇది చేద్దాము అది చేద్దాము అని చెప్పేసి వచ్చే వారి దగ్గరికి దేవుని యొక్క అద్భుతాలు, విశ్వాసాన్ని, ప్రేమను మనం పొందుకోలేము. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఏ ప్రశ్నలు ఏమి వేస్తున్నాం అనేది మనము చూసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, వెంటనే ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, కుష్ఠ రోగులను ముట్టుకోవాలి అంటే ఆ దినాలలోనే కాదు, ఈ దినాల్లో అయినా ఎక్కడైనా కానీ మనం కొంచెం సంశయిస్తూనే ఉంటాం కదా, సంశయిస్తూనే ఉంటాం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి చెయ్యి చాపి ఆయనను ముట్టి, మన జీవితాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మోకరించి, అయ్యా ఇదిగో నా సిచ్యుయేషన్ ఇది అని చెప్పేసి నువ్వు గనక చక్కగా ఆయన దగ్గర కనుక నువ్వు మాట్లాడుకోగలిగితే ఆయన నిన్ను, నన్ను, మనల్ని చెయ్యి పట్టి ముట్టి స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా అక్కడ ఏమన్నారు తెలుసా, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువు కమ్మని చెప్పిన వానితో చెప్పాను, నాకు ఇష్టమే. ఏసైకి మనందరం ఇష్టమే. ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని తిప్పుతానని చెప్పాడు. ముదిమి వచ్చేది ఎక్కడ? ఈ లోకంలో. ముదిమి అంటే ముసలి వాళ్ళు అయిపోవడం కదా. ముసలి వాళ్ళు అయ్యే వరకు ఈ లోకంలో ఎత్తుకొని తిప్పుతానంటున్నాడు. అలాగే పరలోక రాజ్యంలో నేను మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని మనకి వాగ్దానం ఉంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఖచ్చితంగా మనము నమ్ముట, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును అని అనేక మందిని బైబిల్ గ్రంథంలో మనకు అన్ని విషయాలు తెలుసు. స్వార్థంలో ఎవరు స్వస్థపరచడానికి వచ్చినప్పటికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఏమడిగేవారు, నువ్వు నమ్ముచున్నావా, నువ్వు నమ్ముచున్నావా, నువ్వు నమ్ముచే నీ నమ్మిక చొప్పున ఇప్పుడే స్వస్థపడిపోతావు అని చెప్పేసి. సో మన నమ్మకం, మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మన విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉంది, ప్రతి దినానికి కూడాను ప్రభువైన క్రీస్తు వారి వైపు చూస్తూ ఆయనను గురిగా పెట్టుకున్నప్పుడు మన విశ్వాసంలో మనం ఎక్కడ నిలబడిపోయాము, ఎక్కడ పడిపోతా ఉన్నాము, ఇందులోనే మనము ఎప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాం గారికి మనందరికీ తెలుసు, ఆయనకి ఇచ్చిన బిడ్డల్ని మరలా 22వ అధ్యాయం ఆదికాండంలో మనం అనేకసార్లు చూసుకున్నాం. 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం నుంచి మనం చూసుకుంటే, మరలా తిరిగి ఆ బిడ్డను, ఎప్పుడైతే అన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన బిడ్డను మరలా తిరిగి నాకు ఇచ్చేసే అన్నప్పుడు అబ్రహాం గారు ఏమనుకున్నారు, ఇచ్చిన దేవుడికే మరలా నేను తిరిగి ఇస్తే, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చాడు ఈ బిడ్డను నేను మరలా తిరిగి ఆయన అడుగుతున్నప్పుడు ఆయనకి ఇచ్చేయడంలో మళ్ళీ ఇవ్వగలడు ఆయన అని నమ్ముతున్నటువంటి భక్తుల జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ దినం మనము నమ్మికలో ఎక్కడున్నామనేది ఒకసారి చూసుకోవాలి. మనందరికీ తెలుసు, అక్కడ చూస్తే ఇంకా ఆ తర్వాత వచనం కూడా మనం చూసుకోగలిగితే, వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకును కనపరుచుకొని నువ్వు శుద్ధుడైనందున మోషే నియమించిన కానుకలు సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల్లో కొన్ని మనం చూసుకుంటే కనుక, కొంతమందికి ఏమో చేసిన అద్భుతాల గురించి మీరు ఎక్కడ ప్రచారం చేయొద్దు అని కొన్నిసార్లు చెప్పినట్టుగాను, కొన్నిసార్లు ఏమో మీరు వెళ్ళి వాళ్ళకి కనపరుచుకోండి అని చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే చూడండి, ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధంగా ఆ దినాల్లో కొంతమంది
పాటించలేదు. అక్కడైతే చూడండి వారు ఏమంటూ ఉన్నారు, అయితే వాడు వెళ్ళి విస్తారంగా దాని గురించి ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించిన గనుక ఆయన ఇంకా ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలు దిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండెను. కొన్నిసార్లు అవి చెప్పొద్దు అని ఎందుకు అన్నారు అంటే మరలా ఆ ప్రదేశంలోకి ఆయన యొక్క వాక్కులకు అడ్డంగా నిలబడే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని క్రీస్తు విరోధులు కొంతమంది ఆయనకు చిన్న చిన్న అవి తప్పుగా వీడియోస్ చేస్తూ అపహాస్యం చేస్తూ భయంకరంగా చేసేవారు ఉన్నారు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఆ పట్టణంలో నేను చేయవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, ఆ కార్యాలను బట్టి నేను దేవునికి మహిమ తెచ్చుకుంటాను, మీరు ఏమి కూడా అక్కడ చెప్పాల్సిన పని లేదని కొంతమందికి ఆజ్ఞాపించారు. కానీ వాళ్ళు తెలియక ఆ రోజుల్లో ప్రచురం చేసేసుకున్నారనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకోగలిగితే చూడండి ఒకసారి మార్కు సువార్తలో, అదే మార్కు సువార్తలో కూడాను కొంతమంది ఏ విధంగా మొక్కారంటే ఆయన దగ్గరకు వచ్చి చూడండి 15వ అధ్యాయంలో మనందరం చూసుకోగలిగితే మార్కు సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు కనుక మనం చూసుకోగలిగితే అక్కడ కొంతమంది ఎలాగా వచ్చారంటే ఎగతాళిగా అన్నమాట. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క శిలువ శిక్ష వేస్తూ ఉన్నప్పుడు అక్కడ చూసుకోగలిగితే ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. వీళ్ళ వందనం ఎలా ఉంది? స్వార్థపూరితమైనటువంటి వందనము. వీళ్ళ వందనం ఏమి నిజమైన వందనం కాదు. అక్కడ కుష్ఠరోగి నిజంగా మోకాళ్ళుని ప్రార్థన చేసుకొని దేవుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు అని చెప్పేసి ఎంతో వినయంతో తనకున్న జబ్బుతో వంగలెక్క కూడా వంగి మరి దేవుడిని ప్రార్థించుకొని అడిగితే ఆయనకు స్వస్థత వచ్చింది. ఇక్కడ ఎలా ఉన్నారు అంటే వీళ్ళు కావాలని ఎగతాలు చేసేటటువంటి బ్యాచ్ అనమాట. చూడండి ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టారు, యూదుల రాజానికి శుభం అని చెప్తూ ఉన్నారు, ఆయన రెల్లుతో తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము ఊసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే మోకాళ్ళు ఉన్నారు, నమస్కారం చేస్తున్నారు అనమాట. ఇంత భయంకరమైనటువంటి అపహాస్యం చేయటానికి వారు ఆయనను అపహసించి తర్వాత ఆయన మీదనున్న ఉదారంగ వస్త్రం తీసివేసి ఆయన పట్టలు ఆయన తొడిగించి ఆయన సిలువుకు తీసుకొని పోయారు. కొంతమంది స్వార్థంతో వస్తూ ఉంటారు, స్వార్థంతో వచ్చి కావాలని అపహాస్యం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయనను గురించి తప్పుగా ప్రచురం చేసుకుంటూ భయంకరంగా ఈ లోకంలో ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి తప్పుగా చేస్తున్నటువంటి వారు అపహాస్యం చేస్తున్నటువంటి వీరిని కూడా క్షమించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ దినము వాళ్ళు మోకాళ్ళు ఉన్నట్టు మనం మోకాళ్ళు ఊనాల్సిన పని లేదు. అపహాస్యంతో అలాంటి పనులు మనం చేసేవారిలో ఉండకూడదు. కానీ ఇదిగో ఆ కుష్ఠరోగిలాగా మనం దేవుని దగ్గర మోకరించుకొని నీకు ఇష్టమైతే నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో నన్ను స్వస్థపరచమని మనము అడగగలిగే వారిలో ఉండాలి. మనందరికీ తెలుసు కదా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనేక సార్లు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు చాలా బలవంతుడిని అన్నమాట నేను అనేక సార్లు మనకు తెలియపరిచాను. ఆ వచనం కూడా ఒక్కసారి చూసుకుందాం. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము 12వ అధ్యాయము 7వ వచనము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ తెలుసు, మనందరికీ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా క్రీస్తు వారు ఆయనకు దమస్కు మార్గంలో కనిపించారు, అక్కడ క్రీస్తు ప్రభువాన్ని తెలుసుకున్నారు. అప్పుడు ప్రభువారు ఏమని అన్నారు, ఇదిగో సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు అని అడిగినప్పుడు అప్పుడు సౌలు అప్పుడు ఇంకా పౌలుగా మారలేదు కనుక సౌలు గారు ఏమన్నారు అంటే నేనెప్పుడు నిన్ను హింసించానయ్యా, నిన్నెప్పుడు నేనేమి హింసించలేదే అంటే అక్కడ ఒక మాట అన్నారు, మనందరికీ తెలుసు కదా, ఇదిగో నువ్వు నా ప్రజలను హింసిస్తూ ఉన్నావు, నా నామమును నన్ను నా కొరకు వస్తున్నటువంటి భక్తులను నువ్వు హింసించుచున్నావు కనుక నన్ను హింసించుచున్నట్టే అని. ఈరోజు కూడా
దేవుని వాకుల కొరకు, దేవుని కొరకు పాటుపడుతున్న వారిని హింసిస్తూ ఉంటే నువ్వు దేవుని హింసిస్తున్నట్టే, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువైన క్రీస్తు వారిని నువ్వు హింసించుచున్నట్టే. ఇదిగో దేవుని సువార్తను ప్రకటించకుండా నువ్వు అడ్డం పడుతున్నావు అంటే, సంఘానికి రానియకుండా అడ్డుపడుతున్నావు అంటే ప్రభువైన క్రీస్తు వారిని తోటి నువ్వు పోటీ పడుతున్నట్టు, ఆయనని నువ్వు హింసిస్తున్నట్టు. అది ఒకటి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అది తెలియకుండా అక్కడ అపహాస్యం చేశారు చూసావా, అపహసిస్తూ నమస్కారం చేస్తూ ఉన్నారు చూసావా, అలాంటి వారి యొక్క గుంపులోకి వెళ్ళిపోతావు నువ్వు కూడాను. అలాంటి వారి స్థితిలోకి మనం వెళ్ళటానికి వీలు లేదు. ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏమంటూ ఉన్నారంటే, పౌలు గారు చక్కగా బాప్తీసం తీసేసుకున్నారు, అనేక సంఘాలను స్థాపించారు, ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతూ అన్ని విషయాల్లో కూడా చాలా 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 హై స్టేజ్లో ఉన్నారు. కానీ ఆయన జీవితంలో కూడా ఒక బలహీనత ఉండిపోయిందంట. ఆ బలహీనత ఏమిటి అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక బలహీనత అయితే ఉంది. ఆ బలహీనత నుంచి నాకు విడుదల కలుగు చేయమని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఇదిగో అలాంటి బలహీనత నీకు వచ్చినప్పుడు నేను ఇంకా ఎక్కువ నీకు తోడుగా ఉంటాను. ఈ బలహీనత ఏంది, నా కృప నీకు సరిపోతుంది, నా కృప నీకు చాలు, కాబట్టి ఆ బలహీనత ఏంది, నా శక్తి నీకు పరిపూర్ణంగా నేను చేస్తాను అని తెలియపరిచినప్పుడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషంగా నా బలహీనత ఎందుకు బహు సంతోషంగా నేను అతిశయపడతాను. బలహీనత ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఇంకా ఎక్కువ సంతోషపడతారంట పౌలు గారు. ఎందుకు సంతోషపడతాను అని తెలియపరుస్తున్నారంటే, అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు నాకు ఇంకా ఎక్కువ తోడుగా ఉంటారు, ఆయన ఇంకా నన్ను ఎక్కువ దగ్గరికి నడిపించుకుంటారు, ఆయనతో పాటు నన్ను నడిపించుకుంటారని చెప్పేసి సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపహాస్యం చేసేటటువంటి గుంపుల్లో మనం ఉండకూడదు, కానీ దేవుని ప్రచురం చేసే వారిలో మనం ఉండాలి. మనం ప్రతి విషయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టుగా మనందరికీ తెలుసు, ఆయన గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాను. క్రీస్తు కొరకు చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తు కొరకే. నన్ను బ్రతికే ఉంచారా, నేను క్రీస్తు వార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతా, సంఘాలను స్థాపించుకుంటూ వెళ్ళిపోతా, సంఘంలో ప్రతి ఒక్కరిని నేను క్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తాను. ఒకవేళ చంపేశారా, ప్రభువే నన్ను ఒకవేళ రమ్మని పిలిచారా, వెంటనే నేను ఇలా ఆయన దగ్గరే ఉంటాను. ఈ రెండు నాకు లాభమే. నేను ఇక్కడున్నా ఆయననే ప్రచురం చేసుకుంటాను, ఇక్కడ నుంచి నన్ను రమ్మన్నా కూడా నేను ఆయనతో పాటు ఆ లోకంలో ఉంటాను. కాబట్టి అంతటి స్థితికి మనం ఎదగలిగేటటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు రావాలనేది దేవుడు మన గురించి అనుకుంటూ ఉన్నారు. మనం ఆ స్థితిలోకి ఉంటూ ఉన్నామా? అదే నేను ఇందాక మొట్టమొదటి చెప్పినట్టు, పక్షి ఆహారం కొరకు, ఏ పక్షి ఆహారం కొరకు ఎదురు చూస్తూ నోరు తెరుచుకుంటుందో ఆ పక్షి దగ్గరికే ఆహారం వస్తుంది తప్పించి ఆహారం లేకుండా నాకు అవసరం లేదులే, ఏదో పెట్టినప్పుడు వచ్చినప్పుడు తిందాంలే అని చెప్పేసి ఎక్కడో పడిపోయి ఉంటే కనుక నువ్వు కూడా దేవుని యొక్క వాక్యంలోకి ఎదగలేవు. ప్రార్థన శక్తి, వాక్యము మనందరికీ కూడాను ముఖ్యంగా కావాల్సినటువంటి విషయము. ఎందుకంటే దేవుడే వాక్యమై ఈ లోకంలోకి వచ్చారు, ఆయనే వాక్యము. కాబట్టి ఆయన దగ్గరకు, ఆయన సన్నిధికి మనము రాగలగాలి. మనందరికీ తెలిసినటువంటి ఎస్తేరు గ్రంథంలో కూడాను మనందరికీ తెలుసు కదా, మొర్దెకై అనేటటువంటి వ్యక్తి, మొర్దెకై వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఎస్తేరును మహారాణిగా చేశారు. అక్కడ మహారాణిగా చేసిన తర్వాత నిజానికి అక్కడ ఉన్నటువంటి హామాను అనేటటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఎవరైతే ఒక మంత్రిగా పనిచేస్తున్నాడో ఆ హామానికి ఈ మొర్దెకై మీద చాలా కోపం ఉంది. ఎట్లయినా సరే ఈ మొర్దెకైని చంపించేయాలని చెప్పేసి రాజుగారి దగ్గర నుంచి ఒక పత్రిక తీసుకొచ్చాడు. ఏ పత్రిక తీసుకొని వచ్చాడంటే, ఇదిగో ఇతడు యూదుడు, ఇతడు ఎవ్వరికి కూడాను మొక్కటం లేదు, మరి ముఖ్యంగా హామానికి నమస్కారం చేయటం లేదని కోపం వచ్చింది. నమస్కారం చేయట్లేదు కాబట్టి మొర్దెకైని ఎలా అయినా చంపించాలని చెప్పేసి రాజుగారి దగ్గర నుంచి ఒక ఆజ్ఞను తీసుకొని వచ్చాడు. అందరూ కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా, యూదులందరినీ కూడా చంపేయాలన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ పత్రాన్ని రాజుగారి యొక్క ముద్రతోటి తీసుకొని వచ్చాడు. కానీ చివరికి ఏమైంది మనందరికీ తెలుసు కదా. చివరికి ఏమైంది, అక్కడ ఉరికంబం ఎక్కవలసినటువంటి మొర్దెకై స్థానంలోకి హామానునే దేవుడు పంపించాడు. ఎందుకు? ఆ రాత్రి అట రాజుగారికి నిద్ర పట్టలేదంట. రాజుగారికి నిద్ర పట్టకపోతే, రాజుగారి నిద్ర రానప్పుడు ఏమి కూడాను వేరే వేరే అనవసరమైన పనులు చేయకుండా చక్కగా రాజుల గ్రంథం తీసుకొని రండి, అది అందులో ఏమేమి రాశారో చదివి వినిపించండి అని చెప్పి అక్కడ ఉన్న మంత్రులకు చెప్తే, ఆ రాజుల గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదంటే, కొన్ని సంవత్సరాల క్రితము ఇదిగో మీ మీద ఒకళ్ళు హత్య ప్రయత్నం చేయబోయారు రాజా, అప్పుడు ఆ హత్యా ప్రయత్నం గురించి మొర్దెకై అనే వ్యక్తి మనకు సమాచారాన్ని అందించాడు, అందువలన మనము మిమ్మల్ని ఆ హత్యలో నుంచి మేము తప్పించుకోగలిగామని రాయబడి ఉందంట. అప్పుడు వెంటనే రాజుగారు అడిగారు, మరి ఆ మొర్దెకై అనే వ్యక్తి ఇంత గొప్ప సమాచారాన్ని నాకు అందించినందుకు ఆయనకి ఏదైనా మీరు బహుమతి ఇచ్చారా అని చెప్పేసి అడిగితే వాళ్ళు అన్నారు, అతనిని ఎట్లాగూ మనం సన్మానించలేదు, ఏమీ చేయలేదు అని చెప్పినప్పుడు చూసారా, వెంటనే ఆ యొక్క అదే సమయానికి ఈ హామాన్ అనే వ్యక్తి ఎప్పుడైతే మొర్దెకైని చంపించాలనుకున్నాడో అతను వచ్చి
వచ్చి నుంచున్నాడంట. అతను ఎందుకు వచ్చి నుంచున్నాడు అంటే రేపు పొద్దున్నే మొర్దుకైని చంపించాలని చెప్పేసి. వెంటనే రాజుగారు అన్నారంటే ఎవరు ఉన్నారు అక్కడ బయట రమ్మంటానండి. వెంటనే హామాన్ లోపలికి వచ్చి హామాన్ అనుకుంటున్నాడంట నన్నేదో బాగా ఇప్పుడు మెచ్చుకుంటాడు అనుకుంటాను, లేకపోతే నాకేదో బాగా సన్మానిస్తాడు అనుకుంటాను అని అనుకుంటూ ఏంటి రాజా అంటే ఇదిగో రాజుకు సహాయం చేసిన వారికి ఎటువంటి సన్మానం చేయాలని అడిగినప్పుడు హామాన్ అనుకున్నాడు తనకే చేస్తాడు సన్మానం అనుకొని చాలా చాలా గొప్ప గొప్పగా చెప్పేసుకున్నాడు అనమాట. ఒక మంచి గుర్రం మీద అతనికి రాజవస్త్రాలు ధరింప చేయాలి, ఊరంతా ఊరేగించాలి, అతనికి ఇన్ని బహుమతులు ఇవ్వాలి, అన్ని బహుమతులు ఇవ్వాలి, అది ఇది అని మొత్తం నాకే జరుగుతాయి అనుకున్నట్టుగా చెప్పేసుకున్నాడు రాజు దగ్గర. చెప్పేసుకుంటే రాజుగారు వెంటనే అన్నారు అలా అయితే ఇవన్నీ మొర్దుకైకి నువ్వే రేపు ఏర్పాట్లు చేసి చెయ్యమని చెప్పటము. చూడండి అంటే ఒక తర్వాత రోజు ఉరికంబంలోకి వెళ్ళి చనిపోవాల్సిన స్థితులను మార్చగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని చెప్పడానికి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాల్లో నువ్వు రేపు పొద్దునే ఇంత కష్టం నేను భరించలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు, ఇక నాకు ఈ జీవితంలోకి అని అనుకున్న సమయాలను కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ దినము మనందరికీ తెలుసు. ఆ తర్వాతకి మొర్దుకైకి సన్మానం జరిగింది. ఈ భయంకరమైనటువంటి కార్యాలన్నీ చేస్తున్నది హామాన్ అన్న విషయము ఎస్తేరు మహారాణి ద్వారా దేవునికి ఆ యొక్క రాజుకు తెలియటము. వెంటనే హామానుకి ఏ మొర్దుకై కోసమైతే ఏర్పాటు చేశారో ఉరికంబం దానికి హామాను అనే మంత్రిని ఉరితీయటం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ప్రతి కార్యంలో కూడా హన్నాకు మనందరికీ తెలుసు హన్నాకు బిడ్డలు లేరు, బిడ్డలు లేకపోతే ఎక్కడికి వెళ్ళింది దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకున్నది. అప్పుడు హన్నాకు ఇచ్చినటువంటి బిడ్డ ఎవరో తెలుసు సమూయేలు అనేటటువంటి గొప్ప ప్రవక్తని దేవుడు అనుగ్రహించారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంది. నువ్వు నేను మనము కూడా దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. మనం దేవుని సన్నిధిలో ఉండటానికే ఇష్టపడాలి. ఆ కుష్టు వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి అక్కడ ఆయన సన్నిధికి వచ్చి మోకరించి అయ్యా ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించమని చెప్పేసి బతిమలాడుకున్న విధంగా మన జీవితాల్లో మనం కూడా అలా అడిగేవారిలో ఉండాలి. మనందరికీ తెలుసు, నేను వచనాలు మీకు చూపించట్లేదు, మీరు అందరికీ కూడా ఇంతకు ముందే మనందరికీ తెలుసు కనుక దానియేలు గ్రంథంలో కూడా సింహాల బోనులో దానియేలును వేశారు. కానీ అక్కడ దానియేలుని సింహాలు ఏం చేయలేదు. దానియేలు గారు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఎవరైతే దానియేలు గారి మీద ఆ సాడీలు చెప్పారో అంటే తప్పుగా రాజుగారికి చెప్పారో వారిని సింహాలు బోన్లో వెయ్యగానే వెంటనే తినేసాయంట. అవి చాలా ఆకలిగా ఉన్నటువంటి సింహాలు. దానియేలు గారు లోపల ఉన్నారు కానీ ఆ సింహాలు నోరు కూడా తెరవలేదు. కానీ ఎప్పుడైతే దానియేలు గారిని వెంటనే తర్వాత రోజు పొద్దున్నే రాజుగారికే ఇష్టం దానియేలు గారు అంటే, కాకపోతే చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పిన దానిని బట్టి ఆ విధంగా సింహాల బోన్లో వేశారే కానీ రాజుగారు పొద్దున్నే వచ్చి దానియేలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే దానియేలు ఏం చెప్పానంటే జీవము కలిగిన దేవుడు నన్ను ఇక్కడ కాపాడాడు రాజా, ఏం పర్వాలేదు, నేను బాగున్నాను అన్నప్పుడు ఇదిగో నీదేమి తప్పు లేదు అని ఆ యొక్క దానియేలు గారిని బయటికి తీసుకొని వచ్చి దానియేలు గారి మీద ఎవరైతే తప్పులుగా చెప్పారో వాళ్ళందరినీ ఆ సింహాల బోన్లో వెయ్యగానే ఆ సింహాలు అన్నీ కనీసం బోన్స్ కూడా మిగలకుండా తినేసినాయి అన్న విషయం మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఇతరుల గురించి ఏదో చెప్పుకుంటా ఏదో చేసుకుంటా కూర్చోవడానికి కాదు, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని మనం చక్కగా దేవుని యొక్క వాక్యాలను నేర్చుకుంటూ ఆయనలో ప్రార్థనా శక్తితోటి మనము ఎదిగే వారిలో ఉండాలి. అలాగే మనకి ఇంకా దానియేలు గ్రంథంలో మనకి తెలిసినటువంటి ఆ స్నేహితులను కూడా కదా అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడాను అగ్ని మంట కూడా వాళ్ళ తల్లని కూడా కనీసం పొగ వాసన కూడా వాళ్ళ వస్త్రాలకి తగలలేదు. ఎందుకంటే అక్కడ ప్రభుని క్రీస్తు వారు కూడా వాళ్ళతో పాటు తిరుగుతుందంట. వేసింది ముగ్గురిని అయితే ఏంటి నలుగురు కనపడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు పైనుంచి చూసినప్పుడు వారికి ఇంకొక తెల్లని వస్త్రాలతో ఉన్నటువంటి ప్రభుని క్రీస్తు వారిని కూడా వారు చూడగలిగారు. అయితే వారి దగ్గరికి రాగానే ఎప్పుడైతే వారిని బయటికి తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుంది లోపల ఎందుకని చెప్పేసి ఏం జరగట్లేదు వీళ్ళకి అని చెప్పేసి చూస్తానికి వచ్చిన వాళ్ళకి దూరం నుంచి అగ్ని అంటుకొని చచ్చిపోయారంట వాళ్ళు. చూసారా, ఇక్కడ లోపల అగ్నిలో పడిన వారికి కనీసం పొగ కూడా తగలకుండా దేవుడు కాపాడుతూ ఉంటే ఆ దూరం నుంచి అసలు ఏం జరుగుతుందో చూద్దామని తొంగి చూడడానికి వచ్చిన వారికి లోపల నుంచి వచ్చిన మంట అంటుకొని వారంతా కూడాను అగ్నికి ఆహుతైపోయారంట. కాబట్టి మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, మనందరినీ కూడాను అన్ని విషయాల్లో కూడాను ఎల్లప్పుడూ కాపాడుతూ మనకు ప్రతి విషయంలో కూడాను సహాయం చేస్తున్నటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన సన్నిధికి వచ్చి మోకరించుకొని వినయంతో విధేయతతో అడిగే వారిగా మనం ఉండాలి తప్పించి ప్రతి విషయానికి కూడాను మనము ఆయనను శోధించే వారిలో మనము వెళ్ళటానికి దేవుడు ఇష్టపడటం లేదు. ఒక్కసారి మనం ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాము. చూడండి, ఒకసారి
మార్కు సువార్తలోనే ఒకసారి మనం చూసుకోగలిగితే 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయటం చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచార్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇది కాక గిన్నెలు, కుండలు, ఇతడి పాత్రలు నీళ్ళలో కడుగుట మొదట అనేక ఆచారములను వారు అనుసరించుచుండిరి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచార్యమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచార్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారా, చాలామంది పరిచయులు, శాస్త్రులు ఇక్కడ చాలామంది వచ్చారనమాట. వచ్చేసేసి వాళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారంట. ఆ ఆచారాల్లో ఏదో సంథింగ్ నీళ్లు చల్లుకుంటూ ఉంటారంట. అలాగే ఇంకా కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్ళల్లో కడుగుట, ఇంకా ఏవో చాలా రకాలైనటువంటి ఆచారాలను చాలా శుద్ధిగా చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. అవి చేయకూడదని దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను పట్టించుకోకుండా అవన్నీ చేస్తున్న వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అవి చేసుకోవడం అనేది పెద్దలు మన కొరకు ఏర్పాటు చేసింది. శుభ్రం అనేది నీట్గా మంచిగా ఉండటానికి మంచిదే అది, కానీ వాటిని పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నటువంటి వారితోటి దేవుడు మాట్లాడుతూ ఇంకా చూడండి 14వ వచనంలోకి వచ్చేసరికి 14వ వచనం అక్కడ 7వ అధ్యాయం మార్కు సువార్త 14వ. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రంగా చేయగలిగింది ఏది లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషుని అపవిత్రంగా చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఏదో బయట ఉన్నటువంటి ఆ పాత్రలు కడుక్కోవడం ఇవి కడుక్కోండి, మంచిదే, అది శుభ్రతకి మంచిదే, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా అవి చేయటం వలన మీకు వచ్చేదేమీ కాదు. కానీ దేవుని ఆజ్ఞలను మీరు పాటించాలి. వాళ్ళందరూ ఆ దినం అడుగుతున్నారు కదా, విశ్రాంతి దినము ఎందుకు నువ్వు ఈ స్వస్థత చేస్తున్నావు అని. మళ్ళీ వాళ్ళకి విశ్రాంతి దినము చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎద్దులో ఆ రోజుల్లో ఎక్కువగా వ్యవసాయమే వాళ్ళకి ఆ జీవనాధారం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సిన ఎద్దు గుంటలో పడిపోయింది అనుకోండి, పడిపోయింది, ఈరోజు విశ్రాంతి దినం, నేను గుంటలో నుండి ఎద్దును తీయను రేపటి వరకు అని అనుకుంటున్నారా? అనుకోవట్లా. అది వాళ్ళకి అవసరం కాబట్టి అది తీస్తున్నారు. మనుషులకి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఇది విశ్రాంతి దినం, ఈరోజు మేము చెయ్యము. బయట కూడా మనం చాలా చూస్తూ ఉంటాం కదా, అనేకమైనటువంటి పిచ్చి ఆచారాలు పెట్టుకుంటుంటారు. మంగళవారం మేము ఇవ్వము, లేకపోతే శుక్రవారం మేము అది చెయ్యము, ఏదో సంథింగ్ నాకు అంత ఎక్కువ తెలియదు, కానీ తెలిసిన వారికి మీ జ్ఞాపకం వస్తే జ్ఞాపకం చేసుకోండి. సో ఇవి మనుషుల ఆచారాలు, మీరు కల్పించుకున్న ఆచారాలు. వీటినే ఏదో దేవుడే చెప్పేసినట్టుగా మీరు చెప్పేసుకుంటున్నారు ఒకరికొకరు. ఇవి దేవుడు చెప్పాడు తెలుసా మాకు ఇలాగా అని చెప్పేసి. చూడండి నా మాట ఏమన్నారు, మానవులు కల్పించిన పద్ధతులు ఆచారాలే దైవోపదేశంలోని బోధించుకుంటూ మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వాటిల్లో మనం ఏమైనా ఉంటే వాటిలో నుంచి పక్కకు వచ్చేయడం ఎంతైనా చాలా మంచిది. దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుడు కోరుకుంటూ ఉన్నారు, మనుషులు కాదు. అక్కడ విశ్రాంతి దినం వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో అది విశ్రాంతి దినం అని గుర్తు రావట్లేదు. వారికి అవసరం లేని సమయాలు, అంటే ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినా, ఎవరైనా కొంచెం పాపం భోజనం పెట్టమని అడుగుతానికి వచ్చినా, లేకపోతే ఎవరైనా కష్టంలో ఉండి 10 రూపాయలు ఇవ్వమని అడుగుతానికి వస్తే మాత్రం ఇది విశ్రాంతి దినం, మేమేం పనులు చేయము, మేమేమి ఇవ్వకూడదు అలాగా అని చెప్పేసి దీన్ని అడ్డం పెడతా ఉన్నారనమాట. అందుకే దేవుడికి చాలా కోపం వస్తూ ఉంది అక్కడ. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, అసలు మీకు బయట నుంచి లోపలికి, వెలుపల నుండి లోపలికి పోయి మనుషులను అపవిత్రం చేస్తున్న ఏమి లేవు. మీరు బయట తినే వస్తువులు లేకపోతే ఇలాంటివి మిమ్మల్ని ఎవ్వరు ఏం అపవిత్రం చేయవు, కానీ లోపల నుంచి మీకు వస్తున్నాయి చూసారా, లోపల నుంచి మనుషులకు వస్తున్నటువంటి చెడ్డ పనులు చేయాలనే ఆలోచన, చెడ్డ కార్యాలతోటి అనేక మందిని హింసించాలని చెప్పేసి అసూయలు, ద్వేషాలు, కోపాలు, ఇంకా ఇతరులను పైకి వెళ్తుంటే వాళ్ళని కిందకి లాగాలనేటటువంటి అనేకమైనటువంటివి మీకు లోపల నుంచి వస్తున్నాయి.
వాటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరింపజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన, వాక్యము, ఆయన సన్నిధికి మనం రావాలి. ఆయన వాక్య రూపిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయనే వాక్యము. ఆ వాక్యం దగ్గరికి మనం రాగలిగితే ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలోకి వచ్చినట్టే. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాము అంటే ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాము అని అర్థం అనమాట. చేతనైన వారు, దగ్గరగా ఉన్నవారు ఆలయాలకు వెళ్ళి ఆయన సన్నిధిలో గడపచ్చు. అక్కడికి ఇంకా దగ్గరగా వెళ్ళలేని వాళ్ళు ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నట్టుగానే. అలాగే ప్రార్థన, మోకరించి ప్రార్థించారండి ఆ కుష్ఠరోగి. మార్కు సువార్త 1:40 మనం అదే మాట్లాడుకున్నాం. అతని యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడాను మోకరించగలిగిన వారమైనప్పుడు మోకరించుకొని దేవుని దగ్గర ఖచ్చితంగా ఆయన సన్నిధిలో విధేయత చూపించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ దినము మనం కూడా దేవుని నీకు ఇష్టమైతే ఇదిగో దేవా నా జీవితంలో ఉన్నట్టు ఈ అవసరతను తీర్చమని మనం అడగగలిగితే తప్పకుండా నాకు ఇష్టమే నీ జీవితంలో ఈ కార్యం నేను చేయబోతున్నాను అని చెప్పేసి దేవుని దగ్గర నుంచి మనం కూడా ఆన్సర్ పొందుకోగలుగుతాం. అలాంటి మంచి ఆన్సర్స్ పొందుకోగలిగిన ప్రార్థనా జీవితము, వాక్య జీవితము మనకి మన సంఘంలో ప్రతి బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.